హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు సినీ చాట్. సారీ, కొంచెం లేట్ అయింది. వీడియో చేయాలి, అవుట్ఫుట్ చెప్పని చెప్పేసి మన ఏజెంట్ అడిగితే ఒక అవుట్ఫిట్ అయితే సజెస్ట్ చేశాడు. సో అవుట్ఫిట్ వేసుకోసరికి కొంచెం టైం పట్టింది. లెట్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి, నిన్న మనం ఒక వీడియో చేస్తాము. నిన్న కాదు అనుకోండి, టాప్ 5 విలన్స్ హూ డామినేట్ అవర్ హీరోస్ అని చెప్పేసి చేస్తాం అనమాట. సో ఆ వీడియోకి అంత రెస్పాన్స్ రాలేదు, బట్ రాకపోతే చేస్తాను నేను, ఎందుకంటే నాకు ఇష్టం ఇది చేయడం. నా ఒపీనియన్ మీద షేర్ చేసుకుని నాకు ఇష్టం అనమాట. సో నాకు నచ్చింది నేను చేస్తూ ఉంటాను. అండ్ అలాగే మీకు నచ్చింది కూడా చెప్పండి. మీకు నచ్చినట్టు నేను మారుతాను. సో నా సబ్స్క్రైబర్స్ కంటే ఎక్కువ నాకేమని చెప్పండి. ఓకే, లెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఈరోజు మన టాపిక్ ఏంటంటే టాప్ 5 క్లైమాక్సెస్ ఇన్ తెలుగు మూవీస్ అని చెప్పేసి. సో క్లైమాక్స్ అని మన మూవీకి ఒక హార్ట్ అని చెప్పుకోవచ్చు. సో ఆ హార్ట్ అనేది క్లైమాక్స్ లో కొట్టుకుంటేనే హార్ట్ పంప్ అవుతుంది కదా. సో ఆ హార్ట్ పంప్ అవుతేనే మనము బ్రతుకుంటాం అనమాట. అండ్ అలాగే ఏదైనా ఒక మూవీకి క్లైమాక్స్ బాగుంటేనే ఆ సినిమా కూడా బ్రతుకుద్ది అని చెప్పేసి మనకి రీసెంట్ గా వస్తున్న మూవీస్ చూస్తుంటే అర్థమైపోతుంది. అండ్ మీరు గమనిస్తే సినిమా మొత్తం సాగొట్టినా పర్లేదు, బట్ లాస్ట్ లో మాత్రం ఒక మంచి క్లైమాక్స్ ఇస్తే మాత్రం పర్లేదు, మూవీ బాగుంది, యా చూడొచ్చు మూవీ బాగుంది అని చెప్పేసి అంటూ ఉంటాం. అదే ఒకవేళ సినిమా మొత్తం బాగుండి క్లైమాక్స్ బాగాలేకపోతే ఏం సినిమా ఇది, అసలు బాగాలేదు అని చెప్పేసి అంటూ ఉంటాం. సో ఎగ్జాంపుల్స్ వద్దు, మీకు ఇప్పటికి స్ట్రైక్ అయ్యే ఉంటుంది. సో క్లైమాక్స్ అనేది అంత ఇంపార్టెంట్ అనమాట. సో ఈ రోజు మనం టాప్ 5 క్లైమాక్సెస్ ఇన్ TF5 గురించి మనం మాట్లాడదాం. ఇందులో నెంబర్ 5 వచ్చేసి క్షణం. ఈ మూవీ మీరు చూసి ఉంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, అందుకే ఇంకొంచెం స్టోరీ గురించి అయితే మాట్లాడతాను నేను ఫస్ట్ ఆఫ్ ఆల్. సో స్టోరీ వచ్చేసి హీరో అండ్ హీరోయిన్స్ ఇద్దరు లవర్స్ అనమాట. బట్ అనుకోని సందర్భంగా వాళ్ళు విడిపోతూ ఉంటారు. బట్ ఒకనొక టైంలో వాళ్ళిద్దరు విడిపోయిన తర్వాత హీరోయిన్ కు పెళ్ళి అవుతుంది. పెళ్ళైన తర్వాత తనకు కూతురు పుడుతుంది అండ్ ఆ కూతురు మిస్ అవుతుంది అనమాట. సో తను మిస్ అయిందని హీరో హెల్ప్ తీసుకుంటుంది అనమాట, ఎందుకంటే ఎవరు దానికి హెల్ప్ చేయట్లేదు. సో అందరూ అసలు నీకు కూతురు లేదు అని చెప్పేసి అంటున్నారు, సో నువ్వే నాకు హెల్ప్ చేయాలని చెప్పేసి అంటే హీరో అలా వెతుకుతూ ఉంటాడు. బట్ ఒక్క క్లూ కూడా దొరకదు. సో ఒకానొక పాయింట్ లో అసలు నిజంగానే నీకు కూతురు ఉందా అని చెప్పేసి హీరో అడుగుతుంది అనమాట. సో ఆ దెబ్బకి నన్ను ఇలా అంటున్నావు అని చెప్పేసి తను సూసైడ్ చేసుకుంటది. సో తను ఇన్వెస్టిగేషన్ చేసి, సో అక్కడ సూసైడ్ చేసుకున్న తర్వాత తన ఫ్లాట్కి వెళ్ళి చెక్ చేసినప్పుడు అక్కడ చిన్న ఒక ఆనవాళ్ళు కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో అది ఎవరు చేస్తారు వెళ్తున్నప్పుడు తనకి సపోర్ట్ చేసే వాళ్ళే అది చేశారు అని చెప్పేసి తెలిసే కానీ ఇప్పుడు క్లైమాక్స్ లో వచ్చి ఆ ట్విస్ట్ అసలు మైండ్ పోయినాయి ఆ టైంలో. ఇప్పుడు కాదు కదా, ఐ థింక్ 2016 అనుకుంటా, 16-17 ఆ కైండ్ ఆఫ్ లో వచ్చింది ఆ మూవీ అనమాట. సో ఆ టైంకి మైండ్ బెంగింగ్ ట్విస్ట్ అనమాట. సో అప్పుడు ఆ టైంలో నేను బాగా ఎంజాయ్ చేసిన ఆ మూవీ. అండ్ వన్ స్పెషల్ మెన్షన్ ఈస్ ఎవరు. సో ఐ థింక్ మీలో ఈ మూవీ చాలా మంది చూసుంటారు, చాలా మంది చూసున్నారు. బట్ క్షణం మూవీకి క్లైమాక్స్ ఏం జరుగుతుందో చెప్పినా పర్లేదు, కానీ ఎవరి మూవీకి ఏం జరుగుతుందో చెప్తే మాత్రం స్పాయిలర్ అవుతుంది. సో దాని గురించి డిస్కస్ చేయలేదు. బట్ ఈ రెండు మూవీస్ నచ్చకపోతే ప్లీజ్ గో అండ్ వాచ్ ద మూవీ ఇన్ OTT. నెంబర్ 4 వచ్చేసరికి ఈ మూవీలో నాకు జెర్సీ మూవీ ఉంటుంది అనమాట. సో జెర్సీ మూవీ అప్పటి వరకు ఒక ఎటువంటి చేత కాని వాడు, నేను లైఫ్ లో ఏదో ఒకటి చెయ్యాలి, అలా చేస్తేనే నా కొడుకు సంతోషంగా ఉంటాడు అని చెప్పేసి క్రికెట్ ఆడడం మళ్ళీ స్టార్ట్ చేస్తారు. ఫ్రమ్ నోవేర్ టు టాప్. సో ఆ జర్నీ మనకి ఎలా ఉంటుందో చూపించారు. నాని గారు చనిపోతారు కదా. సో లాస్ట్ లో ఒక ఈవెంట్ జరుగుతుంది. సో అందులో నాని గారి కొడుకు వచ్చి చిన్నప్పుడు అయిన జెర్సీ నాకు ఫైనల్ గా ఇప్పుడు వచ్చింది నా దగ్గరికి అని చెప్పేసి అంటాడు. దట్ ఈస్ ద గూస్ బంప్స్ మూమెంట్ ఫర్ మీ. అండ్ అప్పటి వరకు వెళ్తా ఉన్నది అలా ఒక్కసారి ఆ డైలాగ్స్ పడగానే లిటరలీ లేస్తుంది అనమాట మూవీ క్లైమాక్స్ లో. ఫర్ మీ అది నాకు టాప్ 5 లో 4th ప్లేస్ లో ఉంటుంది అనమాట. వాట్ ఈస్ టాప్ 3? ఓకే, టాప్ 3 వచ్చేసి పోకిరి. యాక్చువల్లీ పోకిరి సినిమా వచ్చింది 2006 లో అనుకుంటున్నా, ఐ థింక్ సో 2006. యా, సో 2006 2005 ఈ మధ్యలో ఉంటుంది అనమాట. సో 2006 లో వచ్చినప్పుడు నా ఏజ్ అప్పుడు జస్ట్ 6 years. ఎస్, ఐఎమ్ 2K kid. సో ఆ 6 years ఉన్నప్పుడు నాకు సినిమా చూసాను నేను, గుర్తుంది నాకు. బట్ ఎక్కలేదు, అంటే మనకేం తెలుస్తుంది చెప్పండి చిన్నప్పుడు. అలా మూవీలో టీవీలో వచ్చేటప్పుడు చూసుకుంటే ఓకే, నార్మల్గా చూసేవాడిని. బట్ నాకు కొంచెం సినిమా జ్ఞానం వచ్చిన తర్వాత, నాకు కొంచెం సినిమా మీద కొంచెం గ్రిప్పింగ్ వచ్చిన తర్వాత మూవీ చూస్తే వావ్, ఇక్కడ వరకు వెళ్ళిన వాడు సడన్ ఇలా ట్రాన్స్ఫర్మేషన్ అయ్యి ఓకే ఇది అసలైన కాదు, అంటే గ్యాంగ్స్టర్ కాదు, ఇది పోలీస్ అని చెప్పేసి తెలిసినప్పుడు ఏంది ఇస్తారా పూరి భయ్య అని చెప్పేసి అనుకున్నాను. బట్ రీసెంట్ టైమ్స్ లో పూరి భయ్య మార్క్ అయితే మిస్ అవుతుంది మనం. సో ఎంతో మందిని హీరోని స్టార్ చేసిన స్టార్ డైరెక్టర్ ఇప్పుడు ఇలాంటి రాడ్లు తీస్తుంటే దింపుకోలేకపోతున్నాం అనమాట. సో కంబ్యాక్ పూరి గారు, హ్యాష్ రంగిద్దాం. నెంబర్ టూ వచ్చేసి నాకు రిపబ్లిక్. సో రిపబ్లిక్ మూవీ నాకు ఇంకా గుర్తు ఉంది. నేను ఇక్కడే శ్రీరాములు థియేటర్లో చూసాను, ముసాపేటలో ఉంటాను అనమాట, హైదరాబాద్ లో. సో ఆ రోజు ఫస్ట్ షో వెళ్ళాను. సో ఆ మూవీ చూసినప్పుడు నాకు ఓకే పర్లేదు బాగానే వెళ్తుంది అనిపించింది. బట్ క్లైమాక్స్ లో తను ఎవరి కోసం అయితే పోరాడుతున్నాడో వాళ్ళని చంపాలనుకుంటారు బికాస్ ఆఫ్ క్యాస్ట్.
యెస్. సో, అలా చేయడం వల్ల నాకు లిటరల్లీ వన్ ఆఫ్ ద మోస్ట్ డిస్టర్బింగ్ క్లైమాక్స్ ఐ ఎవర్ సీన్ అనమాట. ఆ మూవీ క్లైమాక్స్‌ని నన్ను బాగా డిస్టర్బెన్స్ చేసిందనమాట. నన్ను బాగా డిస్టర్బ్ చేసిన క్లైమాక్స్ అది. సో, అలానే కూర్చుండిపోయాను. స్టిల్ నేను ఒక మూవీ అయిపోయిన 10 మినిట్స్ వరకు అలానే కూర్చున్నా. అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు నా మైండ్‌లో. సో, అంతగానో డిస్టర్బ్ అయ్యాను. ఆ మూవీ క్లైమాక్స్ చూసిన తర్వాత. మీలో ఇంతవరకు ఆ మూవీ చూడకపోతే ప్లీజ్ గో వాచ్ ద మూవీ. ఇట్స్ ఎ జెమ్ ఆఫ్ ఎ మూవీ అనమాట. అండ్ ఫైనల్లీ నంబర్ 1 ఆయన అంటే అయ్యగారు కాదు. నాకు నచ్చిన మూవీలో నాకు నచ్చిన మూవీ క్లైమాక్స్‌లో నంబర్ 1 అనమాట. సో, ఇట్ ఈస్ 'రంగస్థలం.' సో, నాకింకా గుర్తు ఆ 'రంగస్థలం' మూవీ అప్పటి వరకు ప్రెసిడెంట్ గారే విలన్ అనుకుంటున్నాం మనము. బట్ క్లైమాక్స్‌లో ప్రెసిడెంట్ గారు కారు అని తెలిసినప్పుడు ఆహ్, వాట్ అనే ఒక స్పీడ్ ఉంటది చూసినావా? స్పీడ్ రియాక్షన్. ఆ రియాక్షన్ నా మైండ్‌లో వచ్చిందనమాట. సో, లిటరల్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ క్లైమాక్స్ ఇన్ 'టీఎఫ్ఐ' అని చెప్పుకోవచ్చు. అందులో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఫస్ట్ అండ్ మోస్ట్ లైక్ 'టీఎఫ్ఐలో' క్లైమాక్స్ అనమాట. సో, ఇంతకీ మీకు ఏ మూవీలో క్లైమాక్స్ ఇష్టమో కిందన కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ మీకు ఏ వీడియో గురించి డిస్కస్ చేయాలనిపిస్తే కిందన కామెంట్ సెక్షన్‌లో టాపిక్ ఇవ్వండి. ఆ వీడియో మీద నేను చేస్తాననమాట. సో, ఇది ఇవాల్టి మన వీడియో. రేపటి వీడియోకి ఏజుండని అవుట్‌ఫిట్ అడగాలి. సో, బై బై. ఉంటా.